హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇది మార్నింగ్ వీడియో. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. ఓ పక్కనైతే రైస్ ఉడుకుతుంది, ఓ పక్కనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను, ఓ పక్కనైతే పప్పు పెట్టాను. ఎందుకంటే బెండకాయ ఫ్రై మా అబ్బాయికి ఇష్టం ఉండదు, అందుకని చెప్పి పప్పు కూడా వండుదామని పప్పు పెట్టాను. నైటు మటన్ గోంగూర వండాను కదా, కొద్ది గోంగూర ఉంచేసాను కదా, ఆ గోంగూర వేద్దామని ఫస్ట్ అయితే మళ్ళీ పప్పు ఉడకదని చెప్పి పప్పు అయితే ఫస్ట్ ఒక 2 విజిల్స్ వేయించేసాను అనమాట. 2 విజిల్స్ వేయించేసి పప్పు ఉడికించేసాను. ఆ తర్వాత గోంగూర అయితే వేస్తాను అనమాట. బెండకాయలు అయితే వేగిపోతున్నాయి. గోంగూర అయితే ఎంతో లేదు, అందుకని పప్పు కూడా కొంచెం పెట్టనమాట. ఇదే ఉంది గోంగూర. ఆ గోంగూర కలిపేసి పప్పు అయితే వండేస్తాను. వాడు పప్పు తీసుకెళ్తాడు, బెండకాయ ఫ్రై వాడికి ఇష్టం ఉండదన్నమాట, అందుకని చెప్పేసి. ఓ పక్కనైతే రైస్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అన్నం తింటావా డాడీ అంటే ఆమ్లెట్ వేయమన్నాడు. పప్పు ఉడికిపోయాక పప్పు తాలింపు పెట్టేసి అప్పుడు ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి ఇంకా పప్పు అయితే అనమాట. ఇటు బెండకాయ ఫ్రై కూడా ఇంకా అయిపోయినండి. ఇంకా పప్పు కూడా అయిపోయింది. పప్పు కూడా తాలింపు పెట్టేసి వాడికి ఆమ్లెట్ అయితే వేయాలి. పప్పు తాలింపు పెట్టేస్తాను ముందు. ఇదేంటంటే మార్నింగ్ లంచ్ బాక్సెస్, ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ టిఫిన్ టీ ఇస్తాను కదా, అది కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తాను, రెండు కలిపేసి. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది, తాలింపు పెట్టేస్తాను అనమాట. పప్పు తాలింపు పెట్టేసి వాడికి ఆమ్లెట్ అయితే వేసేస్తాను. పప్పు అయితే అయిపోయింది. బాక్స్లో అయితే పెట్టేయాలి. ఇందులో వాడికైతే బాక్స్ అన్నం అయితే తీసేస్తున్నాను. పప్పు కూడా తీసేసి ఒక బాక్స్లోకి వాడికి పెట్టేయాలి. ఇంకా అన్నం అయితే వేసాను, పప్పు వేసాను, వాడికైతే బాక్స్ పెట్టేస్తాను. ఇంకా మనకి రోజుకో సబ్స్క్రైబర్ వస్తాను అని చెప్పాను కదా, మనకి ఈ రోజు కూడా మనకి 227 మంది ఉండేవారు, మళ్ళీ ఇప్పుడు 228 మంది వచ్చారు. ఇదైతే ఈవినింగ్ బ్లాగు, ఇంకా అందులో ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఈవినింగ్ అయితే పప్పు చుక్క కూర వండుతున్నాను. అదే డైలీ ఆకుకూర తినాలి, బ్లడ్ తక్కువ ఉందన్నాను కదా, అందుకని రోజు ఒక రకం వండుతున్నాను. మా హస్బెండ్ తెమ్మంటే రోజు ఒకే రకం తెచ్చేస్తారు, అందుకని నేను తెచ్చుకున్నాను రకరకాలు. నిన్న పప్పు గోంగూర పొద్దున్న చేశాను కదా, అది పిల్లల మట్టుకు వచ్చింది మాట. ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అయితే ఇది కొంచెం బెండకాయ ఫ్రై ఉంది. ఇది పప్పు చుక్క కూర అన్నమాట. పప్పు చుక్క కూర అయితే ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అయితే వండుతున్నాను. కొద్దిగా మటన్ కర్రీ ఉన్నది, అది చూడాలి మరి పిల్లలు వేసుకుంటారో నేను వేసుకుంటాను. అదైతే అలా అన్నమాట. బెండకాయ ఫ్రై కూడా కొద్దిగా ఉంది. ఇంకా పప్పు అయితే అయిపోయింది. పప్పు కూడా తాలింపు పెట్టేస్తాను. మా హస్బెండ్ వచ్చి టైం అయిపోతుంది. ఇంకా టిఫిన్ కూడా చేసేస్తాను. గోధుమ రవ్వ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. నిన్న స్టార్కి వెళ్ళి అవన్నీ తీసుకున్నాను కదా, అవన్నీ నూక శనగపిండి అవన్నీ తీసుకొచ్చాను కదా. ఇంకా ఇప్పుడైతే ఇంకా పప్పు అయిపోయింది కదా, పప్పు పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఇందాక ఉప్పు వేయలేదు, కారము పసుపు వేసాను అనమాట, ఉప్పు అయితే వేయలేదు. చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పులో కారం వేసాను, అందుకని కలర్ఫుల్గా కనబడుతుంది మీకు. నేను ఎప్పుడు కారం వేయను, పసుపు ఒకటే వేస్తాను, ఎక్కువ కారం వేయను. ఎక్కువ వేసాను అందుకని కలర్ఫుల్గా ఉంది. అయితే మా హస్బెండ్కి అయితే ఈవినింగ్ టిఫిన్ గోధుమ ఉప్మా చేస్తున్నాను. ఫస్ట్ అయితే కడపెట్టి కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసాను, కొద్దిగా జీడిపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేస్తున్నాను. అవి కొంచెం చిటపటం అన్నాక ఒక కప్పు అయితే వండుతాను ఆయన మట్టికే. ఇంకా ఇవి కొంచెం చిటపటం అన్నాక దీంట్లోకి వాటర్ వేసుకుంటాను, 2 కప్పులు. 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ వేస్తాను. వేసేసి అది మరిగిపోయాక ఆ గోధుమ రవ్వ అయితే వేసేస్తాను అనమాట. ఫ్రెండ్స్, వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో ఓపెన్ చేశారంటే చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ అయితే వేసాను, దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ వాటర్ మరిగాక ఈ నూక అయితే వేసేస్తాను. వాటర్ అయితే మరుగుతుంది, నూక అయితే వేసేస్తున్నాను. వేసేసి లిడ్ పెట్టేస్తాను. పెట్టేస్తే అయిపోతుంది. ఫోన్ చేశాను మా హస్బెండ్కి, వచ్చేస్తున్నాను అన్నారు. ఇంకా ఆయన వచ్చిన వెంటనే ఆయన టిఫిన్ పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టాను. చాయ్ అయితే పెట్టాను అనమాట. టీ పొడిని కొద్దిగా పంచదార వేసాను. అది కొంచెం మరిగాక పాలు అయితే వేసేస్తాను. అంతే. ఓకే ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చేటట్టయితే లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి.
మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.